సార్ ఈరోజు చూస్తే రాష్ట్ర గవర్నమెంట్ చెప్తా ఉంది. దాదాపు మేము వచ్చిన తర్వాత 100 పైగా టార్గెట్లు రీచ్ అయ్యాం. చాలా ఉద్యోగావకాశాలతో పాటు సంక్షేమ అభివృద్ధి కూడా మేము పాల్పడుతున్నాం అని చెప్పి చెబుతోంది. నిజంగానే ఈ 2 నెలలు అసలు 100 టార్గెట్లు రీచ్ అయిందంటారు? గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయిందంటారు అసలు? సార్ ఒకటి అంటే గవర్నమెంటు వాళ్ళు చెప్పే ప్రకారమైన 100% రీచ్ అయ్యామని చెప్తున్నారు. కానీ అది ఏంటంటే గ్రౌండింగ్ వర్క్ అవుద్ది. అయితే దాని ఫలితాలు అనేది ప్రజలకు రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోజిషన్ వాళ్ళు అక్కడ ఏమీ జరగలేదని ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా అవ్వలేదు. ఈ తక్కువ టైంలో ప్రభుత్వం దృష్ట్యా అనేక సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి వ్యవస్థాపరమైనటువంటి విధ్వంసం కానీ వ్యవస్థలు నిర్వీర్యం జరగడం వలన వాటంటే చక్కదిద్దుకోవడానికి టైం పడుతుంది. మనం ఎలాగైతే కొత్తగా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు పునాదులు లేచేంత వరకు కూడా అక్కడ ఏం పని జరిగేది తెలియదు. అట్లాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్క్ అనేటువంటిది వాళ్ళు 100% చేస్తున్నారు, చేశామని చెప్తున్నారు. కానీ జనాల్లోకి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఎందుకంటే అది రిజల్ట్ అనేది బయటికి కనిపించాలి, కనిపించినప్పుడే నమ్ముతారు. అదే టైంలో ఏం చేస్తుందంటే అవతల ప్రతిపక్షం ఏం చేస్తుందంటే దీన్ని కనిపించట్లేదు కాబట్టి ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు అనేది దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ వాస్తవ రూపంలో ఎంత మాత్రం అవకాశం ఉందంటారు? ఏదైతే గవర్నమెంట్ చెబుతున్నట్టుగా వాస్తవ రూపంలో అసలు కనిపిస్తుందంటారు? ఇప్పుడు మనకి లోకేష్ గారు విద్యామంత్రి అయిన తర్వాత అది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే మిగతా విషయాలు వచ్చేసరికల్లా ప్రజలకు ప్రయోజనాలు అందితే ఒక 10,000 20,000 అట్లా ఏదైనా పథకాలు లభించినప్పుడు మహానుభావుడు దేవుడు అంటాం. కానీ అది తాత్కాలిక ప్రయోజనం. ఇప్పుడు మన లోకేష్ గారు తీసుకున్నటువంటి శాఖ అనేటువంటిది ఏంటంటే ఇది చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి ఉంటుంది. అదేవిధంగా వ్యవస్థను నిర్మించే కార్యక్రమం అది. మరి వ్యవస్థ నిర్మించేటప్పుడు రాత్రికి రాత్రే జరిగిపోదండి. అయినప్పటికీ కూడా అతను అహోరాత్రులు శ్రమించి ప్రైవేట్ స్కూల్స్ అయిన నారాయణ చైతన్య కార్పొరేట్ సెక్టార్లో ఏవైతే విద్యా విధానాలు అమలవుతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మన స్కూళ్ళకు తగ్గట్టుగా వాటిని అడాప్ట్ చేసుకొని కొత్త టీచర్స్ రిక్రూట్మెంట్ చేసుకొని తద్వారా మన 100 రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు. దాని తాలూకా మనం 10వ క్లాసు ఫలితాల్లో మరి నారాయణ చైతన్యతో పోటీపడి గవర్నమెంట్ స్కూళ్ళ విద్యార్థులు ఫలితాలు సాధించారు. అంటే ఇలా ప్రచారం అంటే గవర్నమెంట్ టీచర్లు కాలేజెస్ స్కూళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, బహిరంగ ప్రచారం చేసుకోవటాన్ని ఎలా దొరుకుతుంది? అంటే నిజంగానే ప్రజల్లో చైతన్యం కోసం చేస్తున్నారంటారు, లేకపోతే మేము కూడా సాధించామని గొప్పలు చెప్పుకోవడానికి చేశారంట? 2 కావాలండి. ఎందుకంటే మేము సాధించామని చెప్పాలి. అంటే మన ప్రభుత్వం పనిచేయాలి, ఆ పనిచేసిన దాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలగాలి. తద్వారా ఏమవుతుందంటే మరికొంతమంది పిల్లలు కూడా పేదవాళ్ళను గవర్నమెంట్ కొంతమంది అప్పులు చేసి కూడా చదివిస్తున్నారు బయట స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో. వాళ్ళకి తెలుసు మన శక్తి సరిపోదని. అలాంటి వాళ్ళకి ఈ రిజల్ట్ చూసినప్పుడు ఏమైందంటే ప్రైవేట్ స్కూల్సే కాదు గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా మంచి వసతులు ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బందిలో వాళ్ళ పిల్లలను కూడా ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇక్కడ చూసుకుంటే ఈరోజు అదే మనమైనా ఇలా జరిగిందని చెప్పి చెబుతూ ఉన్నాం. కానీ ఇవాళ వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో అసలు విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది, ఇంకో పక్కన ఏదైతే అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక ఇంకో పక్కన చదువుకోవడానికి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలు పక్క చూపులు చూస్తున్నారని చెప్పి అన్నారు. నిజంగా రాష్ట్రంలో అవకాశాలు లేవంటారు? అసలు చదువుకోవడానికి కానీ ఉద్యోగ అవకాశాలకు కానీ అసలు ఎక్కడా లేవంటారా? ఒకటి మీరు చెప్పింది ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుతున్నారు. మొదటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు అనేటువంటి కార్యక్రమం చేపట్టారు. అది ఆన్ పేపర్ ఇట్ ఈస్ చాలా బాగుంది, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే పాత బిల్డింగ్లకు సున్నాలు వేస్తున్నారు, సూపర్ తయారవుతున్నాయి. కానీ అక్కడ ఏమవుతుందంటే అక్కడ బోధించవలసిన ఉపాధ్యాయులు లేరు. మనం పెళ్ళికి అన్ని వసతులను ఏర్పాటు చేశాము, వంట పాత్రలు అన్నీ ఉన్నాయి, వంట మాస్టర్ లేడు. అట్లాగా ఇక్కడ ఎవరైతే ఆ స్కూల్ నడిపించవలసినటువంటి డ్రైవర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ టీచర్ అంటే ఆ స్కూల్లో ఆ టీచర్ లేరు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే టైంలో పెద్ద మెగా డిఎస్సీ ఒకటి ఏర్పాటు చేసి 16,000 మంది టీచర్స్ కోసం రిక్రూట్ చేశారు. మరి అన్ని అవకాశాలు కల్పించామని వాళ్ళు చెప్పుకున్నా ఓకే, మనం విశ్వసించినా ఆ టీచర్ లేనప్పుడు అవి కార్యరూపం దాల్చలేవు కదా, ప్రజలకు అందుబాటులోకి రాలేవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా టీచర్లు 16,000 మంది రిక్రూట్ చేసుకొని అట్లాగే స్కూళ్ళకు అవసరమైనటువంటి పుస్తకాలు కానీ అలాగే బ్యాగులు కానీ అలాగే పిల్లలకు తల్లికి వందనం అందించడం కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు బడికొచ్చేదరి చేస్తున్నారు. వచ్చిన పిల్లవాడికి సరైనటువంటి ఫ్యాకల్టీ నియమించి వాళ్లకు విద్యా బోధన రియల్గా అందిస్తున్నారు. ఇంతకుముందు కేవలం గోడల సున్నాలతో సరిపోయింది సార్. ఇప్పుడు
వాడలకు సున్నాల విషయం పక్కన పెడితే లోపల అవసరమైన వాడు ఎవరైనా టీచర్ కావాలి. మంచి టీచర్ని, క్వాలిఫైడ్ టీచర్ని అపాయింట్ చేసి పిల్లల్లో విద్యా నాణ్యతను పెంచుతున్నారు. ఆ టీచర్లు ఎప్పుడైతే ఇక్కడ ఎంగేజ్ అయ్యారో దాని కారణంగానే గత వారంలో వచ్చేటువంటి 10వ తరగతి పరీక్షల్లో మనకు అద్భుతమైన ఫలితాలు చూడగలిగాం. అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ప్రధానంగా రాష్ట్రంలో అవకాశాలు లేవు, పిల్లలు కూడా అది కూడా మాట్లాడతాను. అవకాశాలంటే సార్ ఒకటి సార్ మనం మాట్లాడుకుందాం. కొత్తగా రాష్ట్రం వచ్చింది. గతంలో బాబు గారు 5 సంవత్సరాలు 14-19 మధ్యలో ఆయన వచ్చేసి మరి ఒక రాష్ట్రం విడిపోయి పక్క రాష్ట్రం కొత్తగా ఎత్తులాడుకోవడానికి కనీసం ఆఫీసులు ఎత్తులాడుకోవడానికి డిపార్ట్మెంట్కి సంవత్సరాలు టైం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకేం చేశారు, ఇక్కడ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పెట్టారు. మనం మాట్లాడుకుంటే ఈ ప్రపంచ చరిత్రలో అంత భారీ స్థాయి ల్యాండ్ పూలింగ్ చేసిన వ్యక్తి లేడు. పైపెచ్చుటగా ఒక వ్యక్తిని నమ్మి, అందులో రాజకీయ నాయకుడిని నమ్మి 34,000 ఎకరాల భూమి కేటాయించడం అనేది ఒక వింత. అది ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీకి, ఆయన యొక్క విశ్వాసానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే వస్తున్నా అక్కడికి వస్తున్నా. ఇప్పుడు అవకాశాలు లేవు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు వచ్చి అవకాశాలను పారదోలలేదు. రాష్ట్రం విడిపోయింది, విడి చేతుల్లో పెట్టుకోవాల్సిన విషయం మనకు తెలుసు. మరి మనం ఇప్పుడు కంపెనీలు వచ్చాయి, ఆ కంపెనీలు భూమి పూజ అయిపోయినాయి. మరి అది అవ్వడానికి, వాటి నిర్మాణం పూర్తి అవ్వడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది కదా సార్. ఈలోపు 1-2 వెళ్ళిపోవచ్చు కూడా. కానీ మరి ఇవన్నీ కంప్లీట్ అయినప్పుడే మనకు ఉపాధి అవకాశాలు జరుగుతుంది. అంతేగాని మీరు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన రోజు నుంచి ఉపాధి అవకాశాలు అంటే కష్టం. మరి ఇక్కడ ఇంకో మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో కూడా గత గవర్నమెంట్ చేసిన పరిపాలన గురించి దాని గురించి విమర్శిస్తానే దాదాపు 9 లక్షల కోట్లు అప్పు చేశారు, వడ్డీల రూపాయలను కూడా కట్టాల్సి వస్తుందని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. గతంలో కూడా చెప్పారు 10 లక్షల కోట్లు పైన అప్పు చేశారు అని చెప్పారు. నిన్న 9 లక్షల కోట్లు కరాఖండిగా ఆయన కలెక్టర్ సమావేశంలో చెప్పారు. నిజంగానే వైసీపీ వాళ్ళు చెబుతారు, మీరు అసెంబ్లీ సాక్షిగా 6 లక్షల కోట్లు అని చెప్పారు, మేము తెచ్చింది అంత కాదు, మీరు చేసిపోయింది మేము చేసామని చెబుతున్నాం. వాస్తవం ఏంటంటారు? నిజంగానే 9 లక్షల కోట్లు అనేది అక్కడ ఉందంటారా లేదంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పారంటారు, గతంలో వాళ్ళు తప్పు చెప్పారంటారు, అసెంబ్లీలో తప్పు చెప్పారంటారు, ఏదంటారు? అంటే ఇక్కడ ఒకటండి, ప్రభుత్వ రుణాలు అనేటువంటి 2 రకాలు. ఎవరికి ఏంటంటే డైరెక్ట్గా ప్రభుత్వమే తీసుకు, ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ వ్యవస్థల దగ్గర నుంచి రుణాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు ఈ కాగు కానీ ఇలాంటి రిపోర్ట్లు పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత అవ్వలేదు అంత అవ్వలేదు అని చెప్తున్నారు. అది కాగు లెక్కన ఏంటంటే చట్టపరమైనవి. అవి కాకుండా కూడా ప్రైవేట్ రుణాలు తీసుకొస్తున్నారు. మరి నాయుడు గారు అవి కూడా కలుపుకొని చెప్తున్నారు. సరే, మనం బయట తెచ్చుకున్న అప్పు, బ్యాంకులో తెచ్చుకున్న అప్పే లోనే కదండి, తెచ్చవలసిందే కదా. సో అమౌంట్ అయింది వాస్తవం. కాకపోతే ఏమైందంటే వాళ్ళు ఆ కాగు నివేదికలు, ఇలాంటి ప్రభుత్వ వ్యవస్థలు ఇచ్చే నివేదికలు పట్టుకొని వాళ్ళు నాయుడు గారు చెప్పింది అబద్ధమే చెప్తున్నారు. అంటే వాస్తవం నిజంగా 9 లక్షల కోట్లు గతంలో జరిగినాయి అంటారా? ఖచ్చితంగా జరుగుతాయి సార్. మనం చూసాము ఏ విధంగా వ్యవస్థలు లూట్ అయినాయి, ఏ విధంగా కంపెనీలు వస్తున్నాయని చెప్పి దానికోసం మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రభుత్వ ఆఫీసులు అంటే కూడా మీ పార్టీ కలర్ వేశారు, 800 ఖర్చు అయ్యింది కోట్లు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, కోర్టు ముట్టికాయలు వేసిందనేసి మళ్ళీ మీరు మామూలుగా మార్చారు. ఇలాగ ఎంత ఖర్చు అయిపోయింది. అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ల్యాండ్ టైటిల్ ఫోటోలు వేశారు, అలాగే రాళ్ళకు మీ ఫోటోలు వేసుకున్నారు. ఇదంతా కూడా అనవసర ఖర్చు. ఇలాంటి బోర్డు అంత ఖర్చు లేదు. మరి అవన్నీ అవుతాయి కదా సార్, ఖచ్చితంగా అయ్యే ఉంటాయని మనం నమ్మవలసి ఉంటుంది. అంటే ఇక్కడ అప్పులు ఎవరు చేసినా కూడా కట్టాల్సింది ఎవరు అంటారు? అల్టిమేట్గా ఎవరు చేసినా కట్టవలసింది ప్రభుత్వం ద్వారా ప్రజలు కట్టే పన్నులు. మరి ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చెప్తా ఉన్నారు, విద్యాభ్యాసలో చతికిల పడిపోయింది రాష్ట్రంలో, ఎక్కడ ఫీజులు కడితేనే ఇస్తా అంటున్నారు సర్టిఫికేట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో ఫీజులు కట్టారంటారు, గత గవర్నమెంట్ కట్టారని చెప్తాం, మేము అంత ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చామని చెప్తున్నారు. చాలామంది పేరెంట్స్ గగ్గోలు పెట్టిన పరిస్థితి, బాబు మాకు రాలేదు, మాకు ఇంటర్మీడియట్ పైన ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకే అయితే ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది, మిగతా వాళ్ళకి అవ్వలేదని గతంలో కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఏది వాస్తవం అంటారు? నిజంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది అదే అసలు ఫీజులు కట్టకుండా ఆపేసిందా, గతంలో ఉన్నాయి కూడా ఉన్నాయి అంటారా? సార్ వాస్తవంగా అయితే గతంలో వాళ్ళు చెల్లించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఉన్న ప్రభుత్వాన్ని బాధ్యత చేయాలని చూస్తున్నారు. కానీ మనం విజ్ఞతగా ఏం ఆలోచించాలంటే ఇప్పుడు జరిగిందా అప్పు, గతంలో జరిగిందా? గతంలో జరిగింది మన పర్సనల్ కూడా. మనం ఒక చోట అప్పు తెచ్చుకున్నప్పుడు దాన్ని తీర్చడానికి కొంత టైం పడుతుంది. అలాంటిది ప్రభుత్వానికి 1000 కోట్లు 1,00,000 కోట్ల అప్పులు, అవి ఇంకా టైం పడుతుంది కదండి. మరి మీరు చేసిన అప్పులు ఉన్నారు, మీరే అప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తారు బాగా. వాళ్ళు అప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ పాయింట్నే వాళ్ళు ప్లస్ చేసుకొని ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే రైతులను అసలు ఆదుకోవట్లేదు, ఎక్కడ గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న కూడా ధర కొనట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కొనట్లేదు అంటారా? సార్ కొంతవరకు ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది సార్.
అది దీంట్లో ఇక్కడ ఏంటంటే 2 రకాల రైతులు కూడా ఏంటంటే ప్రభుత్వం ద్వారా కొన్ని స్థలాలు ఉంటాయి, ఏది ఎటువంటి పంటలు పండించాలని. వాటిని కూడా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, రైతులు కూడా వాళ్ళకు నచ్చిందే పండిస్తున్నారు, వాళ్ళకు అనుకూలమైన పంటలు. ఇది కూడా కొంచెం మైనస్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా మరి ఈ 2 ఏళ్ల పరిపాలనలో మీకు మార్పులు కనిపించినాయి, కనిపించలేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది సార్, నేను అదే చెప్తున్నాను. విద్యావంతులైనటువంటి వాళ్ళు రాష్ట్రం పట్ల అవగాహన కొంచెం ఆలోచించే వాళ్ళు ఏంటంటే దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒకటి సార్, వాడు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రాలేదంటాడు, మనం వచ్చిందని చెప్తాము. వాడు ఒకటి వాళ్ళ దగ్గర సబ్జెక్టు మాట్లాడినప్పుడు మనం వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వాడు ఫేక్ ప్రచారం చేస్తున్నప్పుడు మన దగ్గర జవాబు ఏముంటుంది సార్? అంటే వితండవాదం చేస్తున్నాడు. అదే అదే కదా. ఇప్పుడు ఇక్కడికి మనం కలుసుకున్నామంటే రియల్గా ఉంది, మనం ఇక్కడ మీట్ అవ్వలేదు అంటున్నాము, నేను రాలేదని వాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏంటంటే అదే చేస్తున్నారు. వాళ్ళు ఫేక్ కావాలని ఒక ఫేక్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. మన పెట్రోల్ సంగతి చూశారు కదండి మీరు, నిజంగా షార్టేజ్ లేదు కదండి, సోషల్ మీడియాలో వచ్చేసింది. పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళి పెట్రోల్ బంకుల పైన పడ్డారు. ఒక 1000-2000 అమ్మే లీటర్లు అమ్మేటువంటి పెట్రోల్ బంకు ఒక్కసారి 3-4 వేల లీటర్లు అందించాల్సరికి ఇబ్బంది అయిపోయింది. దాన్ని వాళ్ళు షార్టేజ్గా చూపించుకున్నారు. నిజంగా ఉందో లేదో మనకు తెలుసు. అంటే ఒకవేళ నిజంగా పెట్రోల్ ప్రాబ్లం ఉంటే ఒక రాత్రికి క్రియేట్ అవ్వదు, ఒక రాత్రికి సమస్య పోదు కదా సార్. కనీసం ఒక 10 రోజులు 15 రోజులు అది దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. మరి తెల్లవారిసరికి ఏమైపోయింది సార్ అది? అంటే ఈలోపు మనం ఏమంటున్నాము, ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదని మీరు చెప్తున్నారు నా దగ్గరికి వచ్చి, నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. నేనేమంటున్నాను, నోరేళ్ళు పెట్టేస్తున్నా. ఎందుకంటే నిజంగా అమ్మో అతను చూసి వచ్చాడు కదా, అక్కడ నిజంగా లేదేమో అనుకుంటున్నాం. సో ఇది ఫేక్ ప్రచారం. ఇలాంటి ఫేక్ ప్రచారాలకి నిజమైన వ్యక్తి జవాబులు ఇవ్వడం కష్టం. దాన్ని వాళ్ళు పైపెచ్చు అన్ఎడ్యుకేటెడ్. అంటే మీరు ఆ మాట అంటున్నారు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విరివిగా ఉపయోగించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం తిప్పికొట్టచ్చు కదా. అంటే ఇప్పుడు వాళ్ళ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు గురుగారు, నేను తెలుసుకొని రిలీజ్ తిప్పికొట్టేలోపు అది బయటకు వెళ్ళిపోతుంది కదా మ్యాటర్ మొత్తం. అలా అంటారా? మీరు నష్టం చేసేసారు. ఇప్పుడు మనం ఒకడెవడో గుద్దేశాడండి, యాక్సిడెంట్ చేసి వాడు ఒక్క నిమిషంలో గుద్దేశాడు, దానికి గాయాన్ని మానుకోవడానికి ఎంతకాలం పడుతుందండి? మీరు ఆలోచించండి. గాయాన్ని మానుకోవడానికి ఒకరోజు అవ్వదు కదా, ఒక్క నిమిషంలో గాయమైంది, కానీ అది మానడానికి వారాలు నెలలో పడుతుంది. అలాగ వాళ్ళు క్షణాల్లో ప్రచారం చేసేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు. నిజంగా చెప్పాలంటే మాకు కూడా ఏమనిపించిందంటే వీళ్ళతో వాదించకూడదు, చేతనైతే అభివృద్ధి చేసి చూపించడము, ఆ ప్రభుత్వానికి తీసుకెళ్ళడము విషయాలు ఉంటే ఆ దిశగా ప్రయత్నం జరుగుతుందంట రాష్ట్రంలో. జరుగుతుంది సార్. అది సైలెంట్గా వెళ్ళిపోతుంది, సైలెంట్ రెవల్యూషన్. దీనికి ఫలితం రావడానికి ఇంకో కొంచెం, ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిందని వచ్చి నాకు తెలిసి ఇంకొక సంవత్సరం పడుతుంది జనాలే కొంత ఎరగదు. కొద్ది నెలల క్రితం మేము అమరావతి వెళ్ళినప్పుడు అది మనకు బేస్మెంట్ స్థాయిలోనే ఉంది వర్క్. ఎవరు చెప్పినా ఏమీ జరగట్లేదు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కొంత చెప్పగలుగుతున్నారు ఏంటంటే వాళ్ళ దృష్టి లేప ఎంతో కొంతవరకు గ్రౌండ్ దాటి బయటకు వచ్చింది. అంటే వాస్తవం అనేది మనకు కనిపించడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.